అందరికీ నమస్కారం. 2024 ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వర్తిస్తారు. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటూ ఉంటాము. కొత్త యుగాదికి ఆది కాబట్టి యుగాది అంటారు. ఉగాది అంటే యుగ ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్లకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం. యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది. ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం. అది మొదలయ్యేది ఈ రోజే. ఉగాది రోజు నుండి తెలుగు వారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. షడ్రుచులు అంటే తీపి, పులుపు, కారము, ఉప్పు, వగరు, చేదు అని 6 రుచులు. ఈ 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగు వారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్ట సుఖాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. హిందువులకు అత్యంత ఇష్టమైన ఈ ఉగాది పండుగ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాలలో ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉగాదిగా, మహారాష్ట్రలో గుడి పడవగా పిలుస్తూ ఉంటారు. అయితే సంవత్సరానికి ఆరంభ దినమైన ఉగాది రోజు గుర్తుపెట్టుకొని ఈ మొక్కను తాకితే చాలు, సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది. సంవత్సరం అంతా మీకు లక్ష్మి కటాక్షం ఉంటుంది. కొత్త సంవత్సరంలో కలిసే అరిష్టాలు అనేవి మీ దరికి చేరవు. మీకు అంతా మంచి జరుగుతుంది అని శుభాలే జరుగుతాయి. కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇక మీరు కొత్త సంవత్సరంలో పట్టినల్ల బంగారం అవుతుంది. అపార ఐశ్వర్య యోగం, అపార ధన యోగం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. మరి ఉగాది రోజు ఏ చెట్టును తాకితే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుందనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. భారత భూమిలో అనేక రకాల మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. మొక్కలు, వృక్షాలు అనేటివి మానవ జాతికి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. మొక్కలు, వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి, శుద్ధమైన గాలిని ఇస్తాయి. మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి. మొక్కల యొక్క పూలు, ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము. చాలా ఇల్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం, దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి. ప్రతి మొక్క గొప్పదే. దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కో రకమైన మొక్కకి ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది. ప్రత్యేకించి ఉగాది రోజు లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్కను తాకితే చాలు, రాబోయే సంవత్సరంలో ధనానికి లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు దరి చేరకుండా ఉంటాయని పెద్దలు చెప్తున్నారు. ఏమీ లేదు, ఉగాది రోజు చక్కగా పగటి సమయంలో తులసి చెట్టు దగ్గరికి వెళ్ళండి. మీ ఇంట్లో పూజ చేసే తులసి చెట్టు ఉన్నా లేదా పూజలు చేయని తులసి చెట్టు ఉన్నా సరే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే తులసి చెట్టు ఉన్న చోటుకి వెళ్ళండి. వెళ్ళి ముందు తులసి చెట్టుకు చెంబుతో కానీ గ్లాస్తో కానీ కొన్ని నీళ్లు పోయండి. పోసేటప్పుడు ఈ సంవత్సరం అంతా మాకు కలిసి రావాలి అని మనసారా కోరుకోండి. నీళ్లు పోసిన తర్వాత తులసి చెట్టు 3 ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణాలు చేయటం పూర్తయిన తర్వాత 7 సార్లు తులసి చెట్టును టచ్ చేయండి. ఇదంతా చేయలేని వాళ్ళు కేవలం తులసి చెట్టుని 7 సార్లు టచ్ చేయండి. ఇలా తులసి చెట్టును పట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఆ తులసి చెట్టు దగ్గరలో కూర్చోండి. అంటే ఆ తులసి చెట్టు గాలి మీ మీదకు వచ్చే విధానంగా కూర్చోండి. చెట్లు కూడా జీవాన్ని కలిగి ఉంటాయి. ఇలా మీరు మీ కోరికలను చెట్లతో చెప్పుకోవడం వల్ల, కొంత సమయానికి చెట్లతో గడపడం వలన ఆ చెట్లే మీ కోరికలను తీరుస్తాయి. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీని, రోగాలను తొలగించేస్తాయి, శుభాలను కలుగజేస్తాయి. ప్రత్యేకించి ఉగాది రోజు
ఇలా తులసి చెట్టును తాగడం వలన మీ ఒంట్లోని దోషాలన్నీ కూడా పోతాయి. సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రక్రియనంతా కూడా ఉగాది రోజు ఉదయాన్నే చేస్తే మంచిది. ఉదయం కుదరని వారు ఆ రోజు పగటిపూట ఎప్పుడు చేసినా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. తులాభారం రోజు సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక లుక్మి సమర్పించిన ఒక తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. మన సనాతన ధర్మంలో తులసిలో ఎన్నో విధాలుగా స్తుతిస్తూ ఉంటాడు. తులసి లేని ఇల్లు కళావిహీనం అని చెప్పాడు. ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభించును అని బ్రహ్మ పురాణం చెప్పింది. తులసి చెట్టు మనుషులని, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణలు చేయాలి, నమస్కరించుకోవాలి. దీనివల్ల అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది. మన అభిష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహం పుణ్యతీర్థంతో సమానం అని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు. తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు, పురుషుడే కొయ్యాలి. తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు. పూజకు తులసి దళాలను కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవచ్చు. కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలన ఈ తులసి భూలోక కల్పవృక్షంగా, దేవతా వృక్షంగా పేరుగొందింది. కనుక ఈ భూలోక కల్పవృక్షాన్ని మీరు కూడా ఉగాది రోజు తాకి సంవత్సరం అంతా కూడా లక్ష్మీ కటాక్షాన్ని, ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఉగాది చైత్ర మాసంలో వస్తుంది. పక్షుల కిలకిలలతో, ఆకుల చిగుళ్లతో, కోకిల సుస్వరాల రాగాలతో, పూల పరిమళాలతో అందంగా ఉంటుంది ఈ సమస్త ప్రకృతి. అయితే ఈ ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూస్తే, తెలిస్తే పరోక్షకంగా కవి కలంలో, ఉగాది పాటల్లో కనిపిస్తుంది. శిశిర ఋతువులో ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి తెలుగువారు ఈ పండుగను బాగా జరుపుకుంటూ ఉంటారు. ఇదే సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ కనుక కొత్తగా పనులను ప్రారంభిస్తారు. చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాదాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతూ ఉంటారు. సోమకుడు వేదాలను తిరస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటూ ఉంటారు. ఉగాది రోజు బ్రహ్మ సృష్టి చేశాడని పురాణాలు చెప్తున్నాయి. పూర్వం ఒకప్పుడు సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉండే పురాణాలను దొంగలించాడు. ఆ వేదాలను తీసుకొని రాక్షసుడు సముద్ర గర్భంలో దాక్కుంటాడు. ఈ విషయం విష్ణుమూర్తికి తెలుస్తుంది. దీంతో ఆయన మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుని సముద్ర గర్భంలో పాతిపెట్టి ఆ వేదాలు అనగా పురాణాలను తీసుకొని బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. దీంతో పురాణాలను పొందిన బ్రహ్మ సృష్టిని తయారు చేయడం ప్రారంభిస్తాడు. అలా బ్రహ్మ సృష్టి చేయడం ఒక ఉగాది రోజే ప్రారంభించాడు. దీంతో ఆ రోజు పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యతను కలిగించారు. ఇక మనకు ఒక సంవత్సరం పూర్తయితే బ్రహ్మకు మాది ఒక రోజు అవుతుంది. బ్రహ్మకు రోజు ఉగాది అవుతుంది. అంటే అతను రోజు సృష్టి చేస్తాడనమాట. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఇంకా నూతన జీవితానికి వాందిగా ఉగాదిని పండుగ జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈరోజు ప్రాశస్యంలోకి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది, యుగాది అని 2 పదాలు వాడుకలో ఉంటాయి. ఉగా అంటే నక్షత్రం గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుక్తం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా
ఉగాదిగా పొందింది. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసి పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములను కలిగినదైతేనే అర్థవంతమని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి, ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితంలో ఉత్సాహము, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతం. ఉగాది పండగ తరతరాల నుండి జరుపుకుంటున్న పండగ. ఈ పండగ రోజు వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడిని తప్పక తినాలి. ఇక ఉగాది సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ఠాతులైన జ్యోతిష్య పండితుల శ్రేష్ఠులను ఆహ్వానించే, వారిని సన్మానించే ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేస్తారు. ఈరోజు అందరూ నూతన సంవత్సరంలోని శుభ అశుభ ఫలితాలను తెలుసుకొని వాటికి అనుకూలంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణ చేస్తారు. ఈ పంచాంగ శ్రవణంలోని పంచాంగ అంగాల వలన తొలితో సంపదను, వారంతో ఆయుష్ను, నక్షత్రంతో పాప ప్రక్షాళన, యోగం వలన వ్యాధి నివృత్తి కలగటం, కరణం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యఫలం అందిస్తుందని పలువురి విశ్వాసం. ఈ కాలంలో మామిడికాయలు దండిగా రావడంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలు పెడతారు. వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించుకోవడానికి వీలుగా మామిడి పచ్చలను, ఇతర కాయలను ఎండబెట్టి ఊరబెడుతూ ఉంటారు. తెలుగు వారి ఇళ్లలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది ఆవకాయ. వివిధ విశేషాలకు నాంది ఉగాది, తెలుగువారి ఉగాది. ఇక ఉగాది రోజు ప్రభాదానం అంటే చలివేంద్రాలను పెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింపటమే వారి ఉద్దేశం. చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచించారు. ఎండలను తట్టుకోవాలి అంటే నీరు ఒకటి ఇస్తే సరిపోదు కదా. అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు, గొడుగులు కూడా దానం చేయాలని పెద్దల మాట. ఉగాది రోజున కొందరు ధర్మ కుంభరా నీరు నింపిన కలశాలను పెద్దలకు అందించమని చెప్తుంటారు. ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు కాబట్టి ఈరోజు ఇంతకుముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్తే మంచిది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఉగాది రోజు ఈ విధంగా చేయండి. చలివేంద్రాలు నీళ్లు పెట్టండి, గొడుగులు దానం చేయండి, చెప్పులు దానం చేయండి. అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి.